హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మనం వీడియో చేసి చాలా రోజులు అవుతుంది కదా, అందుకే ఈసారి సూపర్ ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. అందుకే విషయం ఏంటంటే, మనం పాట్నా నుంచి ఆగ్రా ఇంకా బృందావనం ప్లానింగ్లో ఉన్నామన్నమాట. అదరగొట్టొచ్చు అనుకొని అలా ఆగ్రా స్టాప్లో దిగామో లేదో, అబ్బో ఎండలు మాత్రం మామూలుగా లేదు ఇక్కడ. బాబోయ్, ఇక్కడ అసలు ఏమాత్రం తగ్గేదేలే అంటున్నాయి. దానికన్నా ముందు మనం సేఫ్గా ఉండాలి కదా, అందుకనే అలా ఒక నిమిషాడ తాగి రూమ్కి స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయ్యామన్నమాట. ఇష్యూ ఏమో ఎండకి బాగా నీరసం అయిపోయాడు పాపం. ఇంకా ట్రావెలింగ్ కూడా కదా, ఇంత ఎండలోనే మళ్ళీ ట్రాఫిక్ జామ్. ఫైనల్గా రూమ్ దగ్గరికి రీచ్ అయ్యాము. రిసెప్షన్లో ఇంకా రూమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు రూమ్లో వచ్చేటప్పటికి మేము ఏదో విషయం మాట్లాడుతున్నాం, వేరే మేము మాట్లాడుతున్నాం. సరే కానీ ఇక్కడ ఎంత ఎలా ఉందమ్మా? చూడండి, చెక్ చేసి చూపెట్టాను. ఇట్లా చూపి ఫైనల్గా రూమ్కి రీచ్ అయ్యి నేను తెచ్చిన పులిహార కొంచెం తినేసి అలా ఫ్రెష్ అయిపోయామన్నమాట. గమ్మని రెడీ అయితే అయ్యాం, కానీ బయట ఎండలో ఉందో చూద్దాం రండి. బయట ఎండ మాత్రం నేను తగ్గను అంటూ బిల్డప్ వచ్చింది. అయినా మనం కూడా అంతే కదా, తగ్గేదేలే. ఎంత ఎండ ఉన్నా కూడా మనం కూడా బయటికి వెళ్ళాల్సిందే కదా. అలానే మేనేజ్ చేస్తూ అలా వచ్చేసాం అన్నమాట. ఇది చూడండి, వచ్చేసాం మన రెడ్ ఫోర్ట్ దగ్గరికి. ఇక్కడ అలా టికెట్స్ తీసుకొని గ్రాండ్గా ఆగ్రా రెడ్ ఫోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోయాము. బయట నుంచి చూస్తే ఎంత మెజెస్టిక్గా ఉందో, లోపలికి వెళ్తుంటే అసలు ఆర్కిటెక్చర్ ఆ వైపే వేరబ్బా. కానీ ఒక విషయం బాస్, ఫోటో ఎంత పెద్దగా ఉందో ఇక్కడ ఎండ అంత గట్టిగా ఉంది. కళ్ళు ఎంత మండిపోతున్నా హిస్టారికల్ ప్లేస్ కదా అని ఓపిక్గా నడుస్తున్నాం. ఎండ సంగతి పక్కన పెడితే ఈ కోట మాత్రం నిజంగా చాలా వండర్ అన్నమాట. అన్నీ ఎలా క్రితం ఇలా ఏమీ టెక్నాలజీ లేకుండా ఇంత దిట్టంగా ఎలా కట్టారా అని చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇంకా ఇక్కడి నుంచి దూరంగా చూస్తూ ఉంటే ఇదిగో మన తాజ్మహల్ కనిపిస్తుంది కదా, ఎంత బాగుందో కదా ఈ వ్యూ, చాలా బాగుంది. ఓకేనా, ఇక్కడ నుంచి మొఘల్ కింగ్స్ తాజ్మహల్ చూసేవారని అప్పుడు అనిపిస్తుంది అన్నమాట. పూర్వం ఆ గ్యాప్లో వాటర్ ఉండేవంట. ఆ కోటకి దాటి రావాలంటే వాటర్ అది ఉంటుంది కదా, చాలా మందికి తెలిసే ఉంటుంది కదా.
చూసారా ఇక్కడ ఈ చెట్లు, ఇవి అన్నీ ద్రాక్ష చెట్లు అంట. ఈ రాయి చూసారా, ఈ రాయి రాజు కూర్చునే రాయి అంట. ఇంకొకటి ఉంటుంది వైట్ కలర్లో, ఇది మంచి కూర్చునే రాయి అంట. ఇక్కడ కూర్చొని అన్నీ చెప్పుకుంటారంట. ఈ ప్లేస్ చూసారా, ఈ ప్లేస్ ప్రజల కోసం తీర్పులు ఇస్తారు కదా, ఆ ప్లేస్ అంట. ఆ ప్లేస్ మొత్తం లోపల ఇలా ఉంటుంది. పైన రాజు కూర్చుంటారు, కిందనేమో మంత్రి చెప్తూ ఉంటాడు. ఇక్కడ అందరూ ఈ ప్రజలందరూ కూర్చునే ప్లేస్ అంట. అయితే ఫోర్ట్ అంతా తిరిగేసరికి మెమొరీ ఫుల్ ఎనర్జీ నిల్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఎండగా మండుతుంది. మరి అలా మెల్లగా రెడ్ ఫోర్ట్ చూడడం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం అనమాట. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఆగ్రా రెడ్ ఫోర్ట్ తిరగడం మాత్రం ఈరోజు కేకలాగా పూర్తయిపోయింది. మరి మన జర్నీలో నెక్స్ట్ ఏమైంది, ఎక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో గట్టిగా మాట్లాడుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయకుండా మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.